బ్యాక్ టు న్యూస్. ఫ్రెండ్ మందు కొట్టి బండి నడుపుతుంటే మీరు వెనక కూర్చున్నారా? నేనేం తాగలేదు, అయినా వెనకే కదా కూర్చున్నాను. పోలీసులతో ఇబ్బంది ఉండదని అనుకుంటున్నారా? ఇక మీదట పప్పులేం ఉడకవు. మీరు వెనకున్నా తాగకున్నా తాగినోడు నడిపే బండి ఎక్కితే చాలు, కేసు ఖాయం. డ్రంక్ అండ్ డ్రైవ్ పై ఈ సరికొత్త అస్త్రాన్ని సంధించబోతున్నారు హైదరాబాద్ పోలీసులు. దీనిపై రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్తో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. తాగి వాహనం నడిపిన వారిపైన కాదు, వారితో పాటు ప్రయాణించిన వారిపైన కూడా ఇప్పుడు కేసులు నమోదు చేయబోతున్నారు పోలీసులు. ఇందుకోసం రాచకొండ పోలీస్ కమిషనర్ పరిధిలో ప్రధానంగా ఈ చట్టానికి శ్రీకారం చుట్టారు. అసలు ఈ చట్టం ఏంటి, ఏం చెప్తుంది, ఎప్పటి నుండి ఇది అమల్లోకి వచ్చింది, దీనికి సంబంధించిన వివరాలు మనతో మాట్లాడడానికి రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేష్ భగవత్ ఉన్నారు. ఆయన అడిగి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో ఇప్పుడు కొత్తగా డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్ట్తో పాటు ఎవరైతే ప్యాసింజర్ అంటే అతనితోటి ప్రయాణిస్తున్న వారిపైన కూడా కేసు నమోదు చేస్తామంటున్నారు. ఏంటి సార్ ఈ యాక్ట్ ఏంటి, ఏం చెప్పుతుంది? ఇప్పుడు ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇక్కడ మన దృష్టికి వస్తున్నాయి. అలాంటి కేసెస్లో డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్ ఎక్కడైనా సీరియస్ యాక్సిడెంట్ చేస్తే, ఎలాంటి కేసెస్ అంటే దాంట్లో ఎవరైనా చనిపోయినారు, తర్వాత ఆ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్ దగ్గర లైసెన్స్ లేవు, అండర్ ఏజ్ ఉన్నారు ఆయన. సో ఆ పరిస్థితిలో ఆయన మీద 304 Part 2 అది కల్పేబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అంటే ఆయనకి ఇట్లా చేస్తే ఆ మనుష్య చనిపోతున్నారు అని నాలెడ్జ్ ఉంది, మాత్రం ఇంటెన్షన్ లేవు. సో ఆ సెక్షన్ కింద ఆయనకి 10 ఏళ్ళ దాకా జైలు శిక్ష ఉంది. ఆ సెక్షన్ కింద ఇప్పుడు ఆ డ్రైవర్ మీద కేసు నమోదు చేస్తున్నారు. ఆయనతో ఎవరు ఉన్నారు, కో ప్యాసింజర్ ఉన్నారు. వాళ్ళ పని అదంటే డ్రైవర్ని కంట్రోల్ చేయాలి. ఉల్టా వాళ్ళకి ఇంకా ఎక్కువ స్పీడ్తో మీరు బండి నడిపించండి అని అట్లా ప్రవృత్తి చేస్తున్నారు. కాబట్టి ఈ రెడ్ విత్ 109 అబెట్మెంట్ కింద ఆ కేసు పర్టికులర్ ఇప్పుడు మొన్న హయాత్ నగర్ కేసులో నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో ఒక 17 సంవత్సరాల బ్రిలియంట్ కాలేజ్ ఇంజనీరింగ్ అబ్బాయి చనిపోయినారు. అది చాలా దారుణమైన యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ అది ఏ స్పీడ్లో బండి ఉంది అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత 10 ఫుట్ గాలిలో ఉన్న ఆ అబ్బాయి. అది అంత స్పీడ్తో వాళ్ళు ఈ మందు తాగి బండి నడిపించేవాళ్ళు. అందరూ అదే ఎంజాయ్మెంట్ మూడ్లో ఉన్నారు. కాబట్టి యాక్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ డ్యూటీ ఇమీడియట్ అది పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేయాలా, ఎవరు ఇంజూర్డ్ అయినారు వాళ్ళకి ట్రీట్మెంట్ కోసం హెల్ప్ చేయాలి. అదే చేయకుండా అక్కడి నుంచి పారిపోవడానికి వాళ్ళు ప్రయత్నం కూడా చేశారు. సో ఈ కేసులో ఇలాంటి కేసెస్లో స్పెసిఫిక్ కేసెస్లో ప్రతి కేసులో కాదు, ఇలాంటివి జరిగితే చట్టం స్ట్రాంగ్గా ఉంది, బలమైన చట్టం. సో ఆ చట్టం వాడుకొని పక్కాది కేసెస్ నమోదు చేస్తాము. తర్వాత ఓనర్ ఎవరు ఉన్నారు, బండి ఓనర్, సపోజ్ బండి ఓనర్ ఎవరికి లైసెన్స్ లేవు అలాంటి వ్యక్తికి డ్రైవింగ్ కోసం ఇస్తున్నారు, ఆ వ్యక్తి మళ్ళీ ఇలాంటి సీరియస్ యాక్సిడెంట్ చేస్తే మన మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా ఆ బండి ఓనర్కి కూడా సజా ఉంది, దాంట్లో ఆయనకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. సో వాళ్ళ మీద పక్క కేసెస్ అవుతున్నాయి. ఈ మధ్యలో ఇబ్రాహీంపట్నంలో ఒక కేసులో మళ్ళీ ఈ 304 Part 2 ఆ సెక్షన్ వాడుకొని ఓనర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగినాయి. ఈ 109 ఒకవేళ అమలు చేస్తే ఆ ప్యాసింజర్లకు ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది సార్? అది కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత మన సాక్షి ఆధారాలు చూసి కోర్టులో వాళ్ళు డిసైడ్ చేస్తారు. మ్యాజిస్ట్రేట్ గారు డిస్క్రిషన్ అది ఎలాంటి శిక్ష అంటే. మాత్రం ఈ మెయిన్ సెక్షన్ ఇప్పుడు 10 years ఇంప్రిజన్మెంట్ అలాంటి పనిష్మెంట్ ఉన్నా కాబట్టి 109 కింద కూడా శిక్ష బాగానే ఇస్తారు అని నేను భావిస్తున్నాను.